అరసవల్లి శ్రీ సూర్యనారాయణుడి ఆలయం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దేశంలోని అతి కొద్ది సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో ఒక్కటైన అరసవల్లికి పుణ్యతిథుల్లో భక్త ప్రవాహం లక్షల్లో ఉంటుంది. కానీ ఆలయ పరిసరాల్లో కనీస వస్తువులు లేని దుస్థితి దాపురించింది. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడు కొలువై ఉన్న ప్రాంతం అరసవిల్లి. ఇక్కడి శ్రీ సూర్యనారాయణ క్షేత్రం ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం. ఈ దేవాలయంలో సూర్యనారాయణ స్వామిని సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించారని స్థల పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న అరసవల్లికి భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. అక్షర క్రమంలో ముందు ఉండే అరసవల్లి దేవాలయం అభివృద్ధిలో అట్టడుగున ఉంటుంది. ఆలయ అభివృద్ధికి గతంలోనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దేవాదాయ శాఖాధికారులు 30 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ ఇంతవరకు పనులు మొదలు కాలేదు. ఇక్కడ ఉన్న అరసవల్లి కానీ, శ్రీముఖలం కానీ, శ్రీకూర్మం కానీ, లేకపోతే మిగిలిన ఈ హెరిటేజ్ అండ్ కల్చర్కి సంబంధించి అనేక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని పర్యాటక రంగ టూరిజం ద్వారా దీన్ని అభివృద్ధి చెందిస్తే బాగుంటుందని చెప్పేసి కొత్తగా ఏర్పడిన నూతన ప్రభుత్వానికి సిక్కోలు వాసులుగా శ్రీకాకుళం మేధావుల సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయం అభివృద్ధికి గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కొత్త డిజైన్ ప్రకారం అరసవల్లిని అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని ప్రకారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో సమూల మార్పులు జరగాల్సి ఉంది. ప్లాన్ అమలుకు మొత్తం 79 అసెస్మెంట్లు తొలగించాలని నిర్ణయించారు. మాడవీధులు విస్తరణ చేస్తే ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల సమక్షంలో స్వామివారి సేవలు మరింత అద్భుతంగా చేసేందుకు వీలు కుదురుతుంది. నిత్యం భక్తుల తాకిడితో జనం రద్దీ. ఆదివారం వస్తే ప్రతి ఆదివారం కూడాను ఈరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలాగే రథసప్తమి వేడుకలు జరిగినప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అన్ని రోజుల్లో కూడాను నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయంగా దీని అభివృద్ధి చెందాలి అనుకుంటే ముందుగా ఇంద్ర పుష్కరిని తీసుకుంటే దాన్ని ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు ఒక ప్రయత్నం జరగాలి. ఈవెన్ అక్కడ నీటి సౌకర్యం కూడా నామమాత్రంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దూరాభారాల నుంచి వస్తున్నామని, తీరా ఇక్కడి పరిస్థితులు చూస్తే బాధేస్తుందంటున్నారు భక్తులు. ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇక్కడ ఇంద్ర పుష్కరిణిలో స్నానం చేద్దామని చూసాం, కానీ ఇక్కడ చుక్క నీరు లేదు, మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు, అంతా చెత్త చెదాలతో నిండిపోయింది. పుష్కరిణిలో స్నానం చేస్తే కొన్ని వ్యాధులు పోతాయని పూర్వం నుంచి నమ్మకము, కానీ ఇందులో ఇక్కడ వాతావరణం చూస్తే ఏమీ అనుకూలంగా లేదు. కొంచెం మన దేవస్థానం వారు గవర్నమెంట్ పట్టించుకుని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం సైతం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.